బీబీ నగర్ సంబంధించి రైల్వే జోన్ రైల్వే లైన్ ఏర్పడింది. ఇప్పుడు దాదాపు 236 కిలోమీటర్లు. అక్కడ దాదాపు 49,000 ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కూడా నష్టపోతున్నారు, కొంతమంది కూడా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించి మాట్లాడే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు డెఫినెట్ గా అందరితోటి మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం ఏది చేసినా కూడా. అంటే రైల్వే అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా గుంటూరు జిల్లాకి ఇంత ప్రాముఖ్యమైనది. దాదాపు 49,000 ఎకరాలు కావాల్సింది. ఇప్పటికే గెజెట్ కూడా విడుదల చేసింది. 30 రోజుల్లో మాత్రం సమయం ఉంది. ఈ సమయంలో కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు. కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి మీరు అన్నట్టు ఈజీ అని కాదు, బట్ వీ విల్ వర్క్ ఇట్ అవుట్. సి నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయమ్మా. జనరల్గా మనము 5,000 to 6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది. దానికి లిమిట్ లేదు యాక్చువల్గా, ఏమిందో సర్టన్ అమౌంట్ ఉంది. కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు, సచివాలయాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈరోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ, మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవటం వల్ల. యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి. చాలా ఇబ్బందులు పాలవలసిన అవసరం ఉంది. ఉపయోగించుకోండి. రాష్ట్రం ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందన్న ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? ఒకటి 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడే చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే చేయరు వీళ్ళు? కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. ఇది రెండు. ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట, నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంతవరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. రెండు ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వమే మారింది. ఈ రెండవ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? ఆయన ఏం అడగరు, మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని రానివ్వరు. మీకు మేము ఇంత చేస్తా ఉంటే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఇది 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు, మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు, 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్.
నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాం. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఇటు పరిస్థితుల్లో చేస్తాం. 1 yearలో చేస్తామా, 2 yearsలో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం. మీ శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి కానీ కమ్యూనికేషన్ సంబంధించి స్టేట్కి మీరు ఎటువంటి తీసుకోబోతున్నారు? సరే, ఆ రోజు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం. 50 కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం. ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా. 80,000 square feet బిల్డింగ్, ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి. అది ఒకటి. తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయిన 2 to 3 lakhs ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాని 10 లక్షల ఇళ్ళు వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తూ ఉన్నాం. రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం. పోస్టల్ కి సంబంధించి సార్ ఆల్రెడీ పాస్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే స్టాఫ్ ఉందో దాన్ని సమర్థవంతంగా వాడుకుంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇంకేమైనా యాడ్-ఆన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? డెఫినెట్ అంటే ఇందులో 2-3 ఉన్నాయి. మీరు చెప్పింది ఒకటి, పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్లో ఉంది. ఎంప్లాయీస్ ఏమో ఒక 10-20 యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్, కొన్ని ఇన్కమ్ జనరేట్ అయ్యేవి, కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ పార్టీకి సంబంధించి. ఇవన్నిటిని ప్రయారిటైజ్ చేసుకొని అసలు వీళ్ళు ఏం చేయాలి, ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది, ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో దాన్ని ప్రయారిటైజ్ చేసి అడిషనల్ సర్వీసెస్ అవసరమైతే కొన్ని యాడ్ చేస్తాం, కొన్ని డిలీట్ కూడా చేస్తాం. సార్, కేంద్ర మంత్రి గారు మీడియా వాళ్ళకి రైల్వే పాస్ క్యాన్సిల్ చేశారు. ఓకే, దాని మీద మీరు పార్లమెంట్ ఒక మాట పార్లమెంట్ కాదు కానీ రైల్వే గారితో నాకు తెలియదు, ఇప్పుడే మీరు చెప్పారు, మాట్లాడతాను ఒకసారి. కోవిడ్ టైంలో ఆపేశారు. అంటే అప్పుడు చాలా ఆఫీసర్స్ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడతాను పర్సనల్గా. ఇవన్నీ కొన్ని పర్సనల్గా సరిపోతుంది. గుంటూరులో వరుసగా వైసీపీలో కీలక నేతలందరూ కూడా వైసీపీని వేడుతున్నారు. మీ ప్రత్యర్థి కూడా మారిపోయి కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటే మీరు స్వాగతిస్తున్నారు. ఇది కేంద్ర బడ్జెట్ కి సంబంధించిన విషయం అమ్మా, రాజకీయాలు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ. తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి 20% ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం. వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 5G కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం, గత 2 సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు. అదేవిధంగా ఈరోజు రేట్లు చూసుకుంటే 2003 కన్నా కూడా ఈరోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి, అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు. నేను అందరితో రివ్యూ చేశాను ఒక్కసారి 20% రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి. రెండోది, అది ఒక యాంగిల్, వాళ్ళ వర్షన్ అది. మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్. ఈ బిఎస్ఎన్ఎల్ కనుక కాంపిటేటివ్గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్. దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం. ఇంతకు ముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్. ఎందుకు డిలే అయిందంటే ప్రధానమంత్రి మోదీ గారు 4G 5G టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి, చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పారు. ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది. మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్కి 75%, రేపు మార్చికి 100% బిఎస్ఎన్ఎల్ 4G అప్లోడ్ అయ్యే విధంగా, ప్లస్ అడిషనల్గా ఒక 25,000 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది. రెండోది, ప్రైజెస్ పెరగవు, మీకు ప్రైజెస్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఇది చాలా మందికి మంచి జరుగుతుంది. సార్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మీరున్నారు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నారు, గ్రామీణ అభివృద్ధి ఇద్దరు కోఆర్డినేషన్ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం? డెఫినెట్గా అమ్మా. నేను యాక్చువల్గా సెక్రటరీ కృష్ణ ఉన్నాడు, కృష్ణతో తను ఆల్రెడీ నేను 2 మీటింగ్స్ అయిపోయినాయి. సో జరుగుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా. మాట్లాడదాం అంటే ఇప్పుడే కదా, ఇప్పుడు అందరూ అన్ని వాటి మీద పట్టు వస్తుంది.
ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మండే టు ఫ్రైడే అక్కడ కొంచెం ఇబ్బంది, అక్కడ ఉండాల్సి వస్తుంది. సాటర్డే సండే ఇక్కడికి రావాల్సి వస్తుంది. వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేయటం, సాటర్డే సండే కొంచెం కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా. అన్ని ప్రాంతాల్లో గోల్మాలు జరిగినాయి, ఏమేమి జరగాలి అన్నీ జరిగినాయి, అవన్నీ వస్తాయి 1 by 1. ఓకే, థ్యాంక్ యూ.